జగన్ పై దాడి కేసుకు రాజకీయ రంగు. హత్యాయత్నమని ఒకరు, కొత్త డ్రామా అని మరొకరు. ఏపీలో రాజుకున్న పొలిటికల్ జ్వాల. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి. మేము అదే చెప్తున్నాం, తీశాడు పారే. జగన్ పై దాడి వెనుక టీడీపీ ప్రమేయం ఉందని గట్టిగా వాదిస్తోంది వైసీపీ. గతంలో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. నాటి వీడియోల్ని ప్రదర్శిస్తూ మీడియా ముందుకొచ్చారు వైసీపీ నేత సజ్జల. జగన్ పై జరిగింది పక్కా మర్డర్ స్కెచ్. కొద్దిగా అటు ఇటు అయితే జగన్ ప్రాణానికే ప్రమాదం జరిగేది. వైసీపీ ఆరోపణల్ని తిప్పికొడుతోంది టీడీపీ. ఇది పచ్చి డ్రామా అని వాదిస్తోంది. కుట్ర కోణాన్ని తప్పుపట్టడమే కాదు, అంత దౌర్భాగ్యం మాకు పట్టనే లేదంటూ రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. డ్రామాలు ఆడుతూ ఉంటే మీరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పాలి. అవునా కాదని అడుగుతున్నా. ప్రతిదానికి చంద్రబాబు అంతా దిగజారి మీ జనంలో, మీ మీటింగ్లో ఒరే క్యాట్ బాల్తో కరెక్ట్గా కొట్టు, ఇక్కడ తగలాలా, జగన్మోహన్ రెడ్డి దిగులు పడిపోవాలా. ఏందే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ ఏందే? దానికి ఈ ఒక్క దెబ్బకి ఎందుకు అంత వంగిపోయినా? ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి. మేము అదే చెప్తున్నాం, తీశాడు పారేండి. ఇంకేం ప్రజలకు రక్షణ కల్పిస్తారు? ఖండిస్తున్నామండి. మా పార్టీ ఖండించింది, ఆల్రెడీ ఖండించాం మేము. ఏదైతే ఇది హేయమైన చర్య అని చెప్పి మేమందరం కూడా భావిస్తాం. నిజమైనటువంటి విచారణ లోతుగా ఖచ్చితంగా జరపవలసినటువంటి అవసరం ఉంది. సో మా పార్టీ తరఫున మేము ఆల్రెడీ ఖండించడం జరిగింది. దాడి వెనక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉందనే మాటకు కట్టుబడి ఉంది వైసీపీ. విపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే దాడి జరిగితే ప్రతిపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడడం బాధాకరమని, గాయాలయ్యేలా ఎవరైనా రాళ్లు విసిరించుకుంటారా అని వైసీపీ నుంచి రివర్స్ కౌంటర్లు షురూ.